40 లక్షల వరకు చేసినాం మనం. చేసి ఏం చేసినా అయినా అన్వర్ బాగా డెలివరీ చేశాను. ఎంజాయ్ చేస్తారు. మరి నా సొల్యూషన్ ఏంటి నాకు చెప్తాను. ఎందుకంటే నా లాంటి ఆర్డర్ నాకు పిల్లలు మాత్రం నేను మన ఊరు మన బడి అనే దాంట్లో నేను వర్క్ చేసినాను. 40 లక్షల వర్క్ చేసినాను. దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కట్టించిన, వంట రూములు కట్టించిన, కిచెన్ సెట్ కట్టిన, మొత్తం బడి మొత్తం ఊరితే బళ్ళు మొత్తం పిల్లలు వర్షాకాలం బాగా ఇబ్బంది పడితే బళ్ళు మొత్తం రిపేర్ చేసిన. మళ్ళీ ఒకటి మొత్తం బళ్ళు మొత్తం ఇది చేసిన తర్వాత డోర్లు వీళ్ళు మొత్తం ఎటు జట్టు చేసి ఇచ్చిన. 100 ట్యూబ్ లైట్లు, 300 LED బల్బులు, స్తంభు, హ్యాండ్ వాషింగ్, డైనింగ్ హాలు, బాత్రూములు, కిచెన్ షెడ్డు, బడి మొత్తం రిపేర్ చేయించిన. మొత్తం ఎట్టు జెటు చేయించేసిన. నాకు పైసలు వడగలేవు. నాకు కలెక్టర్ గారు చెప్పారు ఏమని, మా అకౌంట్లో డబ్బులున్నాయి, మీరు పని చేస్తారా చేయరా. మాకు 7-8 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. ఆ 7-8 సార్లు మీటింగ్ పెడితే మా అకౌంట్లో డబ్బులు చేయరు అంటే మేము చేసినాం. ట్రాక్టర్ అమ్ముడు పోయినాయి, ఎడ్లు అమ్ముడు పోయినాయి, బళ్ళు అమ్ముడు పోయినాయి, 2 గొడ్లు అమ్ముడు పోయినాయి. నా తాట ఏం లేకుంటే మా పిల్లగాళ్ళు స్కూల్కి పంపిద్దామంటే స్కూల్కి బట్టలు ఉంటుందని మా తాట డబ్బులు లేవు. మాది ఆ పరిస్థితి అయిపోయింది. ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు. నాది అంత ఇబ్బందులు ఉన్నా. నేను నాకు డబ్బులు వెంటనే వేసేసాయి. లేకపోతే మళ్ళీ నేను సోమవారం మళ్ళీ తాళం వేస్తా. ఏం చేసినా పర్వాలేదు, నాకు డబ్బులు వచ్చాక నేను వదిలిపెట్టా. నేను సచ్చేదానిక సిద్ధం. ఎవరు హామీ మీద లేచినాం. నేను ఇప్పుడు మన పెంబి ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి నేను మీకు డబ్బులు ఇప్పిస్తా నేను చెప్పి మీరు లేదా సార్ డిఓ సార్ దానికి తీసుకపోతా, మీ డబ్బులు ఇచ్చేటట్టు చేస్తా. తాళం తీసినట్టు తాళం తీసినాం సార్.